టీడీపీ పార్టీ అన్నది మనకి ఫస్ట్ కాంగ్రెస్ తర్వాత టీడీపీ పార్టీ తెలుగు రాష్ట్రాల్లోని ఏపీలో స్టార్ట్ చేసింది ఎన్టీ రామారావు గారు అండి. అప్పటి నుంచి ఆయన స్థాపించినవన్నీ మనం అంతా టేస్ట్ చేసి చూసాము. ప్రజెంట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత హైటెక్ సిటీ అని సాఫ్ట్వేర్ రంగాన్ని చాలా అంచెలంచెలుగా పైకి తీసుకొచ్చారు. దానివల్ల ఏమైందంటే రూరల్లో ఉన్న ఎడ్యుకేటెడ్ పిల్లలందరూ ఎక్కడెక్కడికో మైగ్రేట్ అయ్యి వెళ్ళేవారు. అట్లాంటిది ఆ మైగ్రేషన్ని హైదరాబాదు లాక్కుని వచ్చింది. ఎందుకంటే అప్పట్లో బెంగళూరు, చెన్నై వెళ్ళేవారు. సో పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇది హైటెక్ సిటీ రావడం వల్ల ఎంతోమందికి ఉద్యోగాలు రావడం వల్ల ఎన్నో వేల కుటుంబాలు చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టారు. సో ఇప్పుడు హైదరాబాద్ నగరంలో టీడీపీ పార్టీ వస్తే బాగుంటుంది, పూర్వ వైభవం వస్తుందని చాలామంది ప్రజలు అనుకుంటున్నారు. మహిళలు కూడా ఎదురు చూస్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే మన తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కూడా వచ్చింది తెలుగుదేశం పార్టీ నుంచే. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా ఉండి ఆయన అంచెలంచెలుగా ముఖ్యమంత్రి పదవికి వచ్చారు. అట్లాగే బీఆర్ఎస్లో ఉన్న మినిస్టర్స్ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. అందరూ కూడా కార్యకర్తలు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కానీ ఇంకా చిన్న మన ఇప్పుడు కొత్తగా మినిస్టర్స్ చేసిన వాళ్ళు కూడా వీళ్ళంతా తెలంగాణలో రాష్ట్రంలో బీఆర్ఎస్లో ఉన్న నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి పుట్టుకొచ్చిన నేతలండి. సో ఎంతోమందికి తెలుగుదేశం పార్టీ ఒక మహావృక్షంలా చేసింది తెలంగాణ గవర్నమెంట్లో. సో ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీని హైదరాబాద్ నగరంలో మళ్ళీ రీస్టార్ట్ చేయాలని మేము అందరం కోరుకుంటాము. నేను డాక్టర్ శ్రీదేవి అండి. మొన్న ఎలక్షన్స్లో కూడా నేను ఏపీలో 2 months ఉండి చంద్రబాబు నాయుడు గారితో ఇంటరాక్ట్ అయ్యి మేము అండర్ గ్రౌండ్ ఓటు వేయడానికి కూడా నేను సహకరించాను ఆంధ్రాకి వెళ్ళి. సో ఆంధ్రాలో ఉన్న ఓన్లీ తిరుపతి తప్పించి అన్ని డివిజన్ కాన్స్టిట్యున్సీస్కి వెళ్ళి ఎమ్మెల్యేస్కి మేము కొంచెం చిన్న ఏదో ఉడత సాయం మేము చేశాము. సో చంద్రబాబు నాయుడు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలండి. మళ్ళీ టీడీపీ పార్టీ ఇక్కడ తెలంగాణలో చేయాలి. ఇక్కడ కొత్తగా ఎవరైతే నాయకులు పూర్వం వాళ్ళని కాకుండా ఏపీలో యంగ్ అండ్ ఎనర్జెటిక్ వాళ్ళని ఎట్లా పెట్టారో తెలంగాణలో కూడా ఎడ్యుకేటెడ్ అయిన వాళ్ళని, వాళ్ళు చేసే కసి దమ్ము ఉన్న వాళ్ళని ఇక్కడ పార్టీలో మళ్ళీ వాళ్ళకి మంచి పొజిషన్స్ ఇచ్చి స్త్రీలైనా పురుషులైనా మంచి పొజిషన్స్ ఇచ్చి మళ్ళీ టీడీపీ పార్టీని ఏపీలో ఎలా డెవలప్ అయిందో ఇక్కడ కూడా మళ్ళీ స్థాపించాలని మేము కోరుకుంటున్నామండి.